ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సో అందరూ ఏమనుకుంటారంటే అంటే మోస్ట్ రొమాంటిక్ ప్లేస్, రొమాన్స్ అంటే అది కాదు, దట్ లవ్ ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, ఒక డీప్ లవ్, అక్కడికి వెళ్తే మోస్ట్ రొమాంటిక్ ప్లేస్ అనగానే ప్యారిస్, వరల్డ్ వైడ్ ప్యారిస్ ఇలా అనుకుంటూ ఉంటారు. మీకు మోస్ట్ రొమాంటిక్ ప్లేస్ అంటే ఏంటి? మీరు తిరిగిన ప్లేసెస్లో అక్కడికి వెళ్తే ఒక తెలియని ఒక లవ్, ఆ లవ్లీ ఫీలింగ్ అదంతా. నేను అంత ప్రపంచం ట్రావెల్ చేయలేదు కానీ ఇది మీకు చాలా చాలా జనరిక్గా ఏదో ఆలోచించి చెప్తున్నా అనిపించవచ్చు, బట్ ఇఫ్ యు ఆర్ విత్ ద రైట్ పర్సన్ నువ్వు ఇక్కడ కూర్చున్నా కానీ ఆ లవ్ అనేది ఎయిర్ లో ఉంటుంది. సో లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ అంటారు కదా, ఇట్స్ అబౌట్ ద పీపుల్. నేనేమి ఇలా ఆలోచించి చెప్పట్లేదు, బట్ దట్ ఈస్ హౌ ఐ ఫీల్. లేదు, నేను ఒక వీడియో చూసాను, అంటే ఏంటంటే నాకు ఫేవరెట్ ప్లేసెస్ లేవు కానీ ఫేవరెట్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళతో స్పెండ్ చేసిన ప్లేసెస్ అన్ని ఫేవరెట్ ప్లేసెస్ అని అన్నారు. అలా సరదాగా వెళ్ళి నీలోఫర్కి వెళ్ళి చాయ్ తాగుతూ కూడా ఫ్రెండ్స్ తో హ్యాపీగా చిల్ అవ్వచ్చు. సో ఇట్స్ నాట్ అబౌట్ ద ప్లేస్, ఇట్స్ అబౌట్ ద పీపుల్. థింగ్స్ ఏంటంటే మీరు అంటే యూ కాంట్ లివ్ వితౌట్ అన్నట్టు మీరు క్యారీ చేస్తూ ఉంటారు ఎప్పటికైనా అలాంటివి? See, first thing, I'm not a materialistic person. No, అర్థమైంది అనుకోకండి. నేను మీ దగ్గర అంటే మీరు ఏమన్నారంటే ఓల్డ్ స్కూల్ నచ్చింది అలా ఉండాలని అన్నారు. మీ దగ్గర 2 ఫోన్లు చూసాను నేను చేతిలో. సో బేసిక్ గా ఇంకొకటి కొత్త ఫోన్ సాయి సిద్ధార్థ, ఇది 13 అండి, 4 ఏళ్ళ ఫోన్ అది. నేను ఇంకా అదే, నేను ఓల్డ్ స్కూల్ నమ్ముతారా, అందులో ఫొటోస్ మంచిగా రావట్లేదు. సో ఇప్పుడు ఫొటోస్ దిగాలంటే మంచి ఫోన్ ఉండాలని 17 Pro Max కొనుక్కున్నా. సాయి సిద్ధార్థ ప్రమోషన్స్ అవుతున్నాయి, ఇందులో స్టోరేజ్ లేదు. ఇప్పుడు ఇదంతా డేటా ఇందులోకి వచ్చింది అనుకోండి, ఇందులో స్పేస్ ఉండదు. సో అందులో ఇంకా సిమ్ వేయలేదు, అది ఓన్లీ ఫొటోస్ కోసం వాడుతున్నా. అది ఇంకా డంప్ చేసి క్లియర్ చేసి నేను షిఫ్ట్ చేయాలి, అందుకే 2 ఉన్నాయి. అదర్వైజ్ 2 ఫోన్లు క్యారీ చేసేంత స్టామినా నాకు లేదు. ఒక ఫోన్ కి నాకు చిరాకు వస్తూ ఉంటది. సో దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. మోస్ట్ యూజ్డ్ యాప్ ఏంటంటే మొత్తం ఫోన్ లో? ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ యూజ్ చేస్తారు ఎక్కువ. ఓకే, ఎవ్రీడే స్ట్రీక్ పంపించాలి, స్ట్రీక్ పోతే ఫోన్ చేసి అరే స్ట్రీక్ పోతుందని పంపించమన్నారు. ఓకే, సో ఐఎమ్ స్నాప్చాట్. అది కంప్లీట్లీ జెన్జీది యాప్ అని అంటూ ఉంటారు మోస్ట్లీ. బట్ ఐ డోంట్ నో, బిఫోర్ వి యూస్ టు ఎవ్రీడే 100 మెసేజెస్ ఉండేది అప్పట్లో. కాల్ లేదా మెసేజ్ 12 అయ్యేదాకా వెయిట్ చేసి మళ్ళీ మెసేజ్ చేయడం. బట్ స్లోగా వాట్సాప్ వచ్చింది, స్నాప్చాట్ వచ్చాక వాట్సాప్ చాలా మంది వదిలేశారు. బట్ వర్క్ పర్పస్ గా వి యూజ్ వాట్సాప్ కానీ, బట్ ఫ్రెండ్స్ తో విల్ టాక్ ఇన్ కాల్స్ కానీ అన్ని స్నాప్చాట్ అయిపోయింది. ఐ డోంట్ నో వై. ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్, మనం ఏం చేస్తున్నాము, ఇట్స్ లైక్ అ స్నాప్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, వీ కెన్ సెండ్ అ స్నాప్, సి దిస్ ఇస్ వాట్ ఐఎమ్ డూయింగ్ అని చెప్పొచ్చు. బట్ వాట్సాప్ ఈస్ నాట్ లైక్ దాట్. సో స్నాప్చాట్ ఫీల్స్ లైక్ వీఆర్ లైక్ లైవ్లీ కనెక్టింగ్ every time అని. మేబీ బికాస్ ఆఫ్ దాట్ మెనీ పీపుల్ షిఫ్టెడ్ టు స్నాప్చాట్. వీడియో కాల్ చేయలేం, ఇవన్నీ చేయలేం. స్నాప్ లో ఒక వీడియో తీసి పెట్టిన, దిస్ ఇస్ వాట్ ఐమ్ డూయింగ్ రైట్ నౌ, నేను చాయ్ తాగుతున్నా, ఐఎమ్ రీడింగ్ అ బుక్, ఆర్ సినిమాకి వచ్చా. సో నువ్వేమి ఫోన్ చేసి చెప్పకలే, స్నాప్ పెట్టేసి ఓకే ఇది సినిమాలో ఉంది, సినిమాకి కాల్ చేద్దాం అనుకుంటారు. సో ఇట్ బికేమ్ వెరీ ఈజీ అండ్ కంఫర్టబుల్ ఫర్ మెనీ పీపుల్. స్నాప్చాట్ అంతే. సో థింగ్స్ గురించి యాక్చువల్ నేను మధ్యలో మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. థింగ్స్ ఏం క్యారీ చేయరా అసలు? ఖచ్చితంగా ఈ థింగ్ ఉండాలి హ్యాండ్ బ్యాగ్ లో కానీ? హ్యాండ్ బ్యాగ్ లో మై పర్ఫ్యూమ్ ఒకటి, ఫోన్ ఆబ్వియస్లీ, లిప్ బామ్, రబ్బర్ బ్యాండ్, క్లిప్ ఆర్ రబ్బర్ బ్యాండ్, ఇంకేముంటాయండి, లిప్స్టిక్, అంతే, నథింగ్ ఎల్స్. మేబీ సన్ స్క్రీన్. చాలా బేసిక్స్ అవన్నీ. బేసిక్స్ ఏదైనా ఎమర్జెన్సీలో ఉంటే బేసిక్ వాడుకోవడం. అంతే. కార్లో ఒక చిన్న కిట్ ఉంటుంది, లోషన్ ఒకటి, కోంబ్ ఒకటి, బికాజ్ ఇప్పుడు సడన్ గా ఎక్కడైనా వెళ్ళాలన్నా కొంచెం రెడీగా ఉండాలని కార్లో అదొకటి ఉంటుంది. బట్ హ్యాండ్ బ్యాగ్ లో అయితే ఇంతకు మించి ఏమి ఉండదు. ఇప్పుడు క్యాష్ కూడా లేదు, ఫోన్ ఉంటే చాలు, వీ కెన్ గో ఎనీవేర్, కార్డ్స్ కూడా అవసరం లేదు. సో ఇంకా నేను లేకుండా ఉండలేను అనేవి మై పెట్స్ అన్నమాట. సో ఐ హ్యావ్ 4 dogs and 9-10 cats. సో నేను తిండి తినకుండా ఉంటా కానీ ఎవ్రీడే ఇంటికి వెళ్ళి వాటితో లేవగానే ఐ విల్ టేక్ దెమ్, అలా పైకి టెర్రస్ పైకి తీసుకెళ్ళి కొంచెంసేపు ఆడుకుంటాను. ఇంటికి వెళ్ళగానే కొంచెం సేపు వాటితో ఆడుకుంటా. అపార్ట్ ఫ్రమ్ దిస్ మెటీరియలిస్టిక్ థింగ్స్, దట్ ఈస్ లైక్ వన్ థింగ్, దే లైక్ మై బేబీస్, నా పెట్స్ అన్ని. సో ఐఎమ్ వెరీ మచ్ కనెక్టెడ్ టు దమ్. అంటే నేను విన్నది ఏంటంటే థెరపిస్ట్ కంటే కూడా బిగ్గర్ థెరపీ ఇక్కడ జరుగుతుంది. ఒక డాగ్ ఉన్న స్ట్రెస్ మీరు అంటే మీకేమనిపిస్తుంది వాటితో స్పెండ్ చేసినప్పుడు? సో ఎలా అంటే ఎప్పుడన్నా నేను బ్రేక్ డౌన్ అవుతున్నా, ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, కొంచెం లో ఫీలింగ్ వస్తే
లిటరలీ కుట్టి అని ఒక బీగిల్ ఉంది, అది కొంచెం లడ్డు లడ్డు ఉంటుంది. దాని ప్రెగ్నెన్సీ తర్వాత లావ్ అయిపోయింది అనమాట. దాన్ని ఇలా ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఇలా హగ్ చేసుకుని ఏడుస్తా. థెరపీ ఓన్లీ. వాట్ యూ సెడ్ ఇస్ కరెక్ట్, 100% కరెక్ట్. సో దే ఆర్ లైక్ స్ట్రెస్ బస్టర్స్ ఫర్ మీ. నాకే కాదు, లైక్ సో మెనీ పెట్ పేరెంట్స్, నా డాగ్స్ని నా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయి. నా పిల్లలకి పుట్టిన పిల్లలన్నీ వాళ్ళకి ఇచ్చాను. సో మాదొక ఫ్యామిలీ ఉందన్నమాట, ఫ్యామిలీ ట్రీ. సో యా, ఇఫ్ ఐఎమ్ ఫీలింగ్ లో మంచిగా వాడిని హగ్ చేసుకొని కూర్చుంటా, వాటితో మాట్లాడతా, వాటికి ట్రీట్స్ ఇస్తూ ఆడుకుంటా. క్యాట్స్ లాయల్ గానే ఉంటాయా? క్యాట్స్ కూడా ఓకే. అంటే డాగ్స్ అంత దగ్గరికి రావు, బట్ కొన్ని క్యాట్స్ ఉంటాయి, దే ఆర్ లైక్ రబ్బింగ్, నీ లెగ్స్ కి రబ్ చేసుకుంటూ తిరుగుతాయి. ఒక క్యాట్ అయితే మా అమ్మ వంట చేస్తుంటే అక్కడే కూర్చుంటది, కటింగ్ చేస్తుంటే అక్కడే కూర్చొని చిన్న చిన్నవి ఇస్తూ ఉంటే తినదు, కొరికి వదిలేస్తుంది అనమాట. దే లవ్ దిస్ కార్డ్బోర్డ్ బాక్సెస్. ఎన్ని టాయ్స్ ఉన్నా కార్డ్బోర్డ్ ని గీకేస్తాయి, కార్డ్బోర్డ్ బాక్స్ కి వెళ్ళి కూర్చుంటాయి. ఎన్ని టాయ్స్ ఉన్నా అండ్ ఎంత ఫుడ్ ఉన్నా అక్కడే యూనో చున్నీల మీద పడుకొని ఆడుకుంటాయి. సో దే వెరీ లైవ్లీ క్యాట్స్. సో మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటంటే, అంటే ఏదైనా ఒక పర్టికులర్ కొటేషన్ కూడా ఏదైనా ఉందా మీరు ఫాలో అయ్యి చిన్నప్పటి నుంచి? కొటేషన్స్ అలా ఏం లేదు, బట్ ఐ ఓన్లీ ఫీల్ ఆల్వేస్ మనం ఒక 60 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంత ఎనర్జీ ఉంటుందో లేదో నాకు తెలీదు, బట్ లైఫ్లో రిగ్రెట్ అనేది ఉండకూడదు. ఇంకొకటి, ఎంత ఏజ్ వచ్చినా ద ఫ్రెండ్స్ ఐ హ్యావ్ టుడే ఐ వాంట్ దెమ్ ఆల్ మై లైఫ్. ఒక 60 ఏళ్ళు వచ్చాక కూడా ఇట్లనే కూర్చొని నేను నా ఫ్రెండ్ పంపించుకుంటాం ఇన్స్టాలో రీల్స్, మీ అండ్ మై ఫ్రెండ్ ఎట్ మై 70s అని ఒక ఓల్డ్ పీపుల్ కూర్చొని వైన్ తాగుతూ ఉంటారు. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఐ వాంట్ విత్ మై ఫ్రెండ్స్. నాకు నా ఫ్రెండ్సే లైఫ్ అండి, మా మమ్మీ, మా తమ్ముడు అండ్ మై ఫ్రెండ్స్. సో అందుకే నాకు చాలా లవ్ ఎక్కువ, నేను చాలా కేర్ చేస్తాను నా ఫ్రెండ్స్ని. సో ఐ బిలీవ్ ఇన్ దట్. సో నేను చచ్చేదాకా ఐ వాంట్ మై పీపుల్ అరౌండ్ మీ హ్యాపీగా, సరదాగా టైం స్పెండ్ చేస్తూ, పార్టీలు చేస్తూ, తింటూ, వంట చేసుకుంటూ. బిఫోర్ ఇట్ వాస్ లైక్ పార్టీస్, బట్ ఇప్పుడు ఒక సండే రోజు అందరం కలిసి వంట చేసుకొని తిన్నామని ఇట్స్ అ వెరీ యూనో వెరీ రిలీఫ్ థింగ్. పార్టీస్ చేసే ఏజ్ అయిపోయింది. నాట్ దట్ వీ కాంట్, బట్ వీ నీడ్ దట్ స్లో లైఫ్. యాజ్ ఐ సెడ్, ఆ స్లో లైఫ్ అవసరం చాలా ఉంది ఈ రోజుల్లో. సో యా, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ బిలీవ్, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ ఇన్ మై లైఫ్. సో సేమ్ రీల్స్ లాగే ఇంకొక రీల్స్ ఏంటంటే, ఒక అబ్బాయి, అది ఒక పెద్ద అయినా ఒక పెద్ద ఆవిడ నడుచుకుంటూ వెళ్తారు, దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్ ఐ వాంట్ అని చెప్పి పెడుతూ ఉంటారు చాలా మంది స్టేటస్లు, స్టోరీలు. సో మీరు మీ లైఫ్లో ఎలాంటి అబ్బాయి కోసం ఎదురు చూస్తారు? నన్ను మా నాన్నలాగా చూసుకునే అబ్బాయి నాకు కావాలి. నన్ను అలా సరదాగా తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ కొని పెట్టడం, ఆర్ నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. నాకు నేను కొనుక్కుంటా ఫ్లవర్స్, నాకు ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా. వెన్ ఐ ఫీల్ లైక్ సంథింగ్, వెళ్ళి 2 సన్ఫ్లవర్స్ నేనే బొకే రెడీ చేయించుకొని, నేనే తీసుకొని, నేనే దాచుకుంటా. సో ఐ లవ్ ఫ్లవర్స్. నాకు ఫ్లవర్స్ ఇస్తే ఇంకా నేను గుర్తుపెట్టేసుకుంటా ఆ మనిషిని. సో అలాగా నాతో టైం స్పెండ్ చేయాలి, హీ షుడ్ రెస్పెక్ట్ మీ, ఆర్ హీ షుడ్ రెస్పెక్ట్ మై ఒపీనియన్స్ కానీ. అంతే, నాకేం పెద్ద కోరికలు ఏం లేవు, నాకేమి కోట్ల సంపాదన కూడా వద్దు. నన్ను ప్రేమగా చూసుకునే మనిషి చాలు. ఇంకా అంత, నన్ను, మా మమ్మీని, మా తమ్ముడిని, మా కుక్క పిల్లల్ని, నాతో వీళ్ళందరినీ యాక్సెప్ట్ చేసే మనిషి కావాలి, అంతే. సూపర్ సూపర్. స్టార్టింగ్ లో యాక్చువల్ నేను కూడా ఫ్లవర్ ఇద్దాం అనుకున్నా, వేరేగా అనుకుంటారు ప్రతి ఒక్కడు, నాకు అది తెలియదు. అంటే ఫ్లవర్స్ ఇష్టపడతారు అని తెలీదు, మోస్ట్లీ అందరు ఇస్తూ ఉంటారు కదా, అది మళ్ళీ వాళ్ళకి ఇరిటేషన్ వస్తుందేమో అని చెప్పి అనుకున్నాను. లేదు, ఐ లవ్. ఈవెన్ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, మేము ఒకరికొకరు ఫ్లవర్స్ ఇచ్చుకుంటాం. షీఈ్ మ్యారీడ్ అనమాట. వాళ్ళ ఆయన తీసుకురాడు, ఎప్పుడో ఒకసారి తీసుకొస్తాడు. సో వెన్ ఐఎమ్ గోయింగ్ టు హర్, నేనే ఫ్లవర్ తీసుకొని ఇస్తా. అది ఎప్పుడైనా నా దగ్గరికి వస్తే షీ బై ఫ్లవర్స్ ఫర్ మీ. సో అంత ఇష్టం నాకు ఫ్లవర్స్ అంటే. ఐ థింక్ మీరు నా ఇన్స్టాగ్రామ్ చూస్తే కొన్ని డేస్కి ఎప్పుడో ఒకసారి మీకు కనిపిస్తూనే ఉంటాయి. ఐ లవ్ ఫ్లవర్స్. ఆ చిన్న రోడ్డు మీద చెట్టు మీద పువ్వు ఇచ్చిన నేను చాలా సంతోషపడతాను. ఓకే. సో ఫైనల్లీ పొంగల్ ఏంటి మరి? ఈ పొంగల్ పతంగా, కోడి పందాల ఏమన్నా ఉన్నాయా? కోడి పందాలు ఏం లేదు. సో మా ఫ్రెండ్స్ అందరూ కలిసి వీ డూ దిస్ ఎవ్రీ ఇయర్. చందానగర్ ఏరియా తెలుసు కదా, ఈ సైడ్ మనం చేయలేం బికాస్ అన్ని టాల్ బిల్డింగ్స్ ఉంటాయి. చందానగర్ సైడ్ నా ఫ్రెండ్స్ అక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ అంతా అటు ఉంటారు. సో
టెర్రస్ పైకి వెళ్ళిపోయి మీకు అన్ని చూసి ఇదే లెవెల్ డాబాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి పతంగ్ వీడు మంచిగా మ్యూజిక్ పెట్టుకొని కింద ఆంటీ పకోడీ అవి వేస్తూ ఉంటారు. అవి తిని సంక్రాంతి రోజు అది వి సెలబ్రేట్ ఇన్ అవర్ కాఫీ షాప్ ఒక రోజు. కోడి పందాలు ఏం లేదు. సో వెరీ సింపుల్. మంచిగా మా అమ్మ పులిహోర, పరమాన్నం, మేబీ బూరెలు చేస్తుంది. అవి తినేసి సాయంత్రం వెళ్ళి పతంగ ఆడుకొని మేబీ పోకర్ కూడా ఆడుతుంటారు. నాకు పోకర్ రాదు, బట్ మై ఫ్రెండ్స్ విల్ ప్లే. మేము అంత గేమ్స్ ఆడుకుంటాము. యునో మాఫియా, మాఫియా తెలుసా? వి ప్లే మాఫియా, కోడ్ నేమ్స్ ఆడతాము, లూడో, ఊనో. సో ఇలాంటి గేమ్స్ ఆడుకుంటే అంతే వీ డూ దట్ మచ్ ఓన్లీ. ఇప్పుడు కొంతమంది దే ఆర్ గోయింగ్ టు భీమవరం అండ్ ఆల్, బట్ మేము ఇక్కడే ఫ్రెండ్స్ అందరం కలిసి విల్ చిల్ ఫర్ సంక్రాంతి. నైస్ నైస్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. చాలా స్వీట్ అండ్ చాలా సాఫ్ట్ గా, చాలా సెన్సిబుల్ గా మాట్లాడుతున్నారు. ఐ విష్ మీ లైనప్ కూడా ఇలా అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. That's all for now. This is Darshan signing off. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.